టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనంపై మరి కాసేపట్లోనే హైకోర్టులో విచారణ జరగనుంది. విలీనాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు షబ్బీర్ అలీ. విలీనం చేసే అధికారం మండలి చైర్మన్ కు లేదంటూ ఆయన వాదిస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనిపై హైకోర్టులో విచారణ సాగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఇవాళ హైకోర్టులో దీనికి సంబంధించి ఎటువంటి వాదనలు జరగనున్నాయి? కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఏమంటున్నారు? మోగి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల తర్వాత కుదరలేనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే పావులు కదిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ, దాంతో 4 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోయారు. అందులో ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ప్రభాకర్ రావు, ఈ 4 కూడా ఆ కారు ఎక్కిన తర్వాత వాళ్ళు తమ పార్టీని, శాసన మండలిలో ఉన్నటువంటి తమ పార్టీని టీఆర్ఎస్ లోకి విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ మండలి చైర్మన్ కు వాళ్ళు ఆ లేఖ అందించారు. ఆ లేఖ అందించిన సాయంత్రమే ఆ పార్టీ విలీనమైనట్టు కూడా బులెటిన్ విడుదలైంది. ఈ బులెటిన్ విడుదలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఆ మండలిలో ఉన్నటువంటి అప్పుడు విపక్ష నేత షబ్బీర్ అలీ. దాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. శాసన మండలి చైర్మన్ కు తమ పార్టీ పక్షాన్ని విలీనం చేసేటువంటి అధికారం ఆయనకి ఎంత మాత్రం లేదు. రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి వ్యవహారం కాబట్టి ఈ బులెటిన్ విడుదల చేసినటువంటి బులెటిన్ ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి, రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రతివాదులుగా శాసన సభ కార్యదర్శి, అలాగే మండలి చైర్మన్ తో పాటు ఎన్నికల కమిషన్ ఆ 4 టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయినటువంటి ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, అలాగే ప్రభాకర్ రావు, ఈ 4 తో పాటు ఆ 3 మొత్తం 7 ప్రతివాదులుగా చేర్చారు. బులెటిన్ ను రద్దు చేయాలన్నదే షబ్బీర్ అలీ డిమాండ్. ఆయన ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు, ఆ పిటిషన్ లో అభ్యర్థించారు. మరి దానికి సంబంధించినటువంటి వాదనలు ఇవాళ ఆయన తరపు లాయర్ కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మరి ప్రభుత్వం తరపున గాని, శాసన మండలి చైర్మన్ తరపున కానీ మరి వాదనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎలా దీన్ని సమర్థించుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. మరోవైపు ఆ బులెటిన్ విడుదలకు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, వీళ్ళిద్దరూ కూడా శాసన మండలి చైర్మన్ ను కలిసి ఇది అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని విరమించుకోవాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయవద్దు అని అభ్యర్థించిన కొద్ది గంటల్లోనే ఆ బులెటిన్ విడుదల చేయడాన్ని కూడా వాళ్ళు సవాల్ చేశారు. కాబట్టి మరి వాద ప్రతివాదనలు ఏ విధంగా ఉంటాయి, కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.